జగన్ దాదాపుగా అభ్యర్థులందరినీ ఈ నెలాఖరికే ఫైనల్ చేసేస్తారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరికి వస్తది, ఎవరెవరికి రాదు అని చెప్పేశారు. ఎవరెవరికి మళ్ళీ అవకాశాలు ఇస్తామన్నది కూడా చెప్పేశారు. ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలు, తర్వాత ఉత్తరాంధ్ర, రాయలసీమ వరుసపెట్టి. ఇందులో రానటువంటి వాళ్ళలో అసంతృప్తి ఉంటుంది, వచ్చేటువంటి వాళ్ళలో సంతోషం ఉంటుంది, మారినటువంటి వాళ్ళలో సందిగ్ధం ఉంటుంది. అయినా సరే తను తీసుకున్న నిర్ణయం అయితే నిర్మోహమాటంగానే ఉంది. దాదాపు 4 రకాల నుంచి 5 రకాల సర్వేలు. ఐపాక్ ఒక్కటే కాదు, అవినాష్ రెడ్డి వాళ్ళ సర్వే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ సర్వే, ఇంటెలిజెన్స్ సర్వే, జగన్ వేరే వాళ్ళతో చేయించుకున్నట్టు సర్వే, ఇన్ని రకాలైనటువంటి సర్వేలను క్రోడీకరించుకుని తయారు చేసుకున్న నివేదికతో ఆధారంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు. అభ్యర్థుల మార్పు, ప్రభుత్వం మీద ఇష్టం ఉంది, జగన్ మీద ఇష్టం ఉంది, ప్రభుత్వ పథకాల మీద ఇష్టం ఉంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాల మీద ఉన్నటువంటి లోపం, ఇంకోటి కార్యకర్తలకి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకి పడకపోవడం, కొంతమందిని నియోజకవర్గాలు మారిస్తే కొత్త వాళ్ళు పాత వాళ్ళ మధ్యన సంఘర్షణ వాతావరణం, వీటి కారణంగా ఎదురయ్యేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందు తాత్కాలిక పరిష్కారం, శాశ్వత అవకాశాలు అన్నటువంటి కోణంలో నుంచి సాగుతోంది. ఈ లిస్టుల్ని ఫైనల్ చేసుకోవడం అయిపోతుంది. డిసెంబర్ ఎండింగ్ కల్లా ఫైనల్ చేసి జనవరి ఫస్ట్ వీక్ కల్లా టోటల్ లిస్టుతో సిద్ధమవుతారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వినబడుతోంది. మరి ఎంపీ ఎన్నికల కోసం అని చెప్పేసి రాజ్యసభ సభ్యులుగా ఓటు వేయకపోతే వైసీపీకి ఇబ్బంది, అది మార్చిలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పటిదాకా ఆపుతారంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి కథనం వాస్తవం కాదు. జగన్ అయితే ధైర్యంగానే ఉంటాడు. ఈవెన్ ఎమ్మెల్సీ మొన్నటిసారి ఎన్నికలప్పుడు కూడా, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా పట్టించుకోకుండానే చేసుకొచ్చాడు. మరి ఇప్పుడు జ్యోతి రాసిందని ఆగిపోతాడా చూడాల్సి ఉంది.